ప్రభైన యేసు నామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి కీర్తనలు 121 అధ్యాయం 3, 4, 5 వచనాలు. ఆయన నీ పాదము తొట్రిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ కీర్తన ఎంత లోతైనది అంటే ఎంత సమీపంగా మన కొరకు ప్రభువు చేస్తున్న కార్యాన్ని స్పష్టంగా ఇక్కడ రాసించినాడు. ఏమనుంది? ఆయన నీ పాదము తొట్రిల్లనీయుడు. నిజంగా మన అడుగులు ఎవరు చూస్తున్నారు? అసలు మన కన్న తల్లిదండ్రులు మన అడుగులు చూడలేరు. మనం అడుగు ఎడబెడుతున్నామో తెలియదు. కానీ ఈ రక్షకుడైన ప్రభువు, ఈ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నారంటే మనం వేసే ప్రతి అడుగు వారు గమనిస్తున్నారు. ఎంత మంచి ప్రేమ అంటే! ఎందుకు చూస్తున్నారు? వీళ్ళు ఎందుకు మనల్ని పట్టింపు చూస్తున్నారు అంటే మనము పడిపోవాలి. శత్రువు అయిన అపవాది, లేకుంటే లోకంలో మనకు ఎవరైతే శత్రువులు ఉంటే మనం కింద పడితే చూసి నగదాం అనుకుంటారు, లేకుంటే అపహాస్యం చేద్దాం అనుకుంటారు. కానీ ఈ దేవుడు అట్లా కాదు. నేను కింద పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి పాదములను చూస్తున్నారు, తొట్రిల్లనీయకుండా ఉంచుతున్నారు. ఈ సమస్య వచ్చినప్పుడు, లోకంలో కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే తొట్రిపాటు పడతాం. తొట్రిల్లకుండా చూస్తున్నాడు. ఆ ప్రేమ వర్ణనాతీతమైంది. అయితే నిన్ను కాపాడువాడు కొనుకడు అని ఉంది. ప్రేమైన వాళ్ళారా, మనల్ని కాపాడడానికి ఆయన నిద్రపోకుండా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినాడు, సిలువలో ప్రాణం పెట్టినాడు, రక్షించినాడు. ఇప్పుడు ఏం చేసినాడు అంటే తన సంఘమును మనకు ఇచ్చినాడు. సంఘం ఏం చేస్తుందంటే రాత్రి పగలు మనల్ని కాచేదిగా ఉంది. సంఘం మనకు ప్రాకారంగా ఉంచినాడు. ఎందుకంటే సంఘం ఎట్లా నడిపించబడుతుందంటే ఆయన ఆత్మ చేత నడిపించబడుతుంది. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే ఎప్పుడు పండుకోదు, ఆత్మకు నిద్ర లేదు. మన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. మనకు నిద్రపోకుండా ఏం చేస్తున్నాడు అంటే మనను రాత్రి పగలు కాపాడుతున్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు అంటే ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు. అది ఆయనకున్న ప్రేమ. ఇంకా చూసినట్టయితే ఏముంది? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ప్రేమైన వాళ్ళారా, ఈనాడు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. దాదాపు 190 దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం. అయితే అందులో ఇశ్రాయేలు దేశం అనేది ఉంది. అతి చిన్న దేశము, చాలా తక్కువ జనాభా కలిగిన దేశం. ఆ దేశమును చాలా దేశాలు, బలమైన దేశాలు, ధనమున్న దేశాలు, జనమున్న దేశాలు ఎన్నోసార్లు దాన్ని లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎందుకు ఆ దేశం లేకుండా పోతలేదు? ఎందుకు ఆ దేశమును నాశనం చేయాలని చూసినా ఓడిపోతున్నారు? దేశంతో యుద్ధం చేసి అంటే దాన్ని కాపాడేటోడు మానవుడు కాదు, సర్వశక్తి గల దేవుడైన యేసుక్రీస్తు ప్రభు, సర్వభౌమ అధికారం కలిగిన దేవుడు. వాళ్ళంతా ఏమనుకుంటారంటే ఇశ్రాయేలీలు మనుషులు, శరీరులు అని వారితో కొట్లాడిని చూస్తున్నారు. కానీ వారిని కాపాడేటోడు దైవం అని తెలియలేదు. మానవులు కొట్లాడుతున్నారు. ఎవరితోనంటే దైవంతో కొట్లాడుతున్నారు. వారు పోరాడేది ఇశ్రాయేలుతో అనుకుంటున్నారు. కానీ దాని వెనుక ఉన్న హస్తం ఎవరిదంటే సర్వశక్తి గల యేసుక్రీస్తు ప్రభు హస్తంతో వారు కొట్లాడుతున్నారు. అందుకే ఎవ్వరూ జయించలేరు. ఇది చరిత్రలో రాసి పెట్టుకోవాల్సిన విషయం. అట్టి గొప్ప దేవుని రక్షణ ద్వారా మనం పొందినాము. మన పక్షమున కూడా ఆయన యుద్ధములు చేస్తూనే ఉన్నాడు. అందుకే సజీవంగా ఉన్నాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఎంత భద్రత ఎవరిస్తారు? ప్రియమైన వాళ్ళారా, మన పక్కకు నీడలేక ఉండి కాపాడుతున్నా. మన కన్న తల్లిదండ్రులకు కూడా మనం అంటే కొన్నిసార్లు విసుకొస్తుందేమో, విడిచిపోతారేమో. కానీ ఈయన ఎట్లా అంటే నీడగా ఉంటాడంట. ఎంత ప్రేమ! ఈ ప్రేమకి ఏమిస్తాం? ఆయన వాక్యానుసారంగా, ఆయన ఆత్మానుసారంగా మనం జీవించి ఆయన మహిమపరుద్దాం. దేవుడి మాట దీవించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇశ్రాయేళ్ల పక్షమున ఎట్లయితే భద్రత ఉందో మా కొరకు కూడా సిలువలో ప్రాణం పెట్టి భద్రపరుస్తున్నావు. నీ ఆత్మనిచ్చినావు, సంఘం ఇచ్చినావు. నువ్వు చేసిన మేలుకు ఏమి ఇవ్వలేక హృదయమార స్తుతిస్తున్నాం. నీ అడుగు జడలు నడువుట కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.